వెల్కమ్ టు పారు ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి 3 యొక్క కరెంట్ అఫైర్స్ మనం చూద్దాం. దాంట్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఇక్కడ సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కర్ణాటకలో స్టార్ట్ చేశారు. అది ఎవరైతే అమిత్ షా గారు శంకుస్థాపన చేశారు. ఇక్కడ మీరు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కర్ణాటకలో స్థాపించబడింది అండ్ అమిత్ షా గారు శంకుస్థాపన చేశారు. ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట. స్మార్ట్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్మార్ట్ ప్రోగ్రామ్ అని, స్మైల్ 75 అని ఇలాంటి చాలా వరకు ఉంటాయి అన్నమాట. ఉత్కర్ష్ 2.0 అనేది రీసెంట్గా వచ్చింది మొన్న. నెక్స్ట్ ఇలా స్కీమ్స్ అన్నీ ఒకసారి వస్తాయి, అంటే ఇనిషియేటివ్స్ వస్తుంటాయి. అలాంటి ఇనిషియేటివ్స్ అన్నీ మీరు రాసుకోవాలి అండ్ దాన్ని బిట్టిస్తారు అనమాట. స్మార్ట్ ప్రోగ్రామ్ అనేది ఆయుర్వేద ప్రొఫెషనల్స్ ఉంటుంది చూసారా, ఆయుర్వేద డాక్టర్స్ అన్నారు, వాళ్ళ రీసెర్చ్ ఇంకా ఎక్కువ అవడం కోసం అనేది ఈ స్కీమ్ కింద కొంత ఫండ్ అనేది ఏర్పాటు చేశారనమాట. స్మార్ట్ ప్రోగ్రామ్, స్మార్ట్ అని గుర్తుపెట్టుకోండి. స్మార్ట్ అంటే ఆయుర్వేద ప్రొఫెషనల్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, సుప్రీంకోర్టు అనేది ఇటీవలే ఒక తీర్పు ఇచ్చిందనమాట. నోట్లు రద్దు చేశారు కదా 2016 ఆ టైంలో. సో ఆ నోట్ల రద్దుకి మీద కేసు వేశారు. ఆ కేసు వేసినప్పుడు అది రూల్స్ ప్రకారం ఉందా లేదా అనేది ఇప్పటి వరకు ఆ కేసు నడుస్తూ ఉంది. నిన్న 4:1 నిష్పత్తిలో దాంట్లో ఎటువంటి లోపాలు లేవు, అన్ని రూల్స్ ప్రకారమే ఉంది అని కోర్టులో తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ అనేది క్రొయేషియా. అంటే ఆ క్రొయేషియా ఇటీవల నుంచి యూరో కరెన్సీని దేశ కరెన్సీకి యాక్సెప్ట్ చేసింది. అంతే తప్పకుండా యూరో బార్డర్లెస్ జోన్లో ఎంటర్ అయిందనమాట. ఇంకా యూరోప్ బార్డర్లెస్ జోన్ ఒకటి ఉంటుంది, దాంట్లో యూరోప్ అనేది క్రొయేషియా అనేది ఎంటర్ అవ్వడం జరిగిందనమాట. సో ఇంపార్టెంట్ బిట్ అది. ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది అంటారు? కర్నూలులో జరిగింది. అండ్ కేరళ కర్నూలు, అది సీఎం పినాకిని విజయన్ గారు ప్రారంభించారనమాట. చూడండి, ఇటీవలే ఆర్బీఐ అనౌన్స్ చేసింది ఎస్బీఐను, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి ఈ 3 బ్యాంకులని, ఎస్బీఐ, ఐసిఐసిఐ ఈ 3 బ్యాంకులని డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్ అంటారు అనమాట. వ్యూహాత్మక బ్యాంకులు అంటారు. వ్యూహాత్మక బ్యాంక్ అంటే ఈ 3 బ్యాంకులు ఏవి దివాలా తీసినా భారత ఆర్థిక వ్యవస్థపై విపరీతమైన ప్రభావం ఉంటుంది అని అర్థం. అలాంటి బ్యాంకుల్ని ఆర్బీఐ డొమెస్టిక్ సిస్టమేటికల్ ఇంపార్టెంట్ బ్యాంక్గా ప్రకటిస్తుంది అనమాట. నెక్స్ట్ డిఆర్డిఓ ఇటీవలే 75th ఫౌండేషన్ డే ఏర్పాటు చేశారు, జరుపుకుంది జనవరి 1న. 1958లో డిఆర్డిఓ ఏర్పడింది, ఆ విషయం అంతా తెలిసిందే. ఇది 65th ఫౌండేషన్ డే, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. బీసీసీఐ ఇటీవలే 2 టెస్టులు అనేది ప్రకటించింది అనమాట. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఈ సెలక్షన్ క్రైటీరియాలో భాగంగా యోయో టెస్ట్ అని, దెక్సా టెస్ట్ అని, ఆ 2 టెస్టుల్లో ఫాలో అవుతూనే బీసీ అనేది నెక్స్ట్ సెలక్షన్స్కి వెళ్తుందనమాట. ఇక్కడ 2 బుక్కులు ఇంపార్టెంట్ బుక్లు అనేవి న్యూస్లోకి వచ్చాయి. ప్రపంచం ఒక కుటుంబ చరిత్ర, వర్డ్ ఇంగ్లీష్లో అయితే కరెక్ట్ వర్డ్ ది వరల్డ్ ఏ ఫ్యామిలీ హిస్టరీ అనే బుక్ని మను ఎస్ పిల్లయ్య గారు రాయడం జరిగింది. నెక్స్ట్ బ్రేకింగ్ బ్యారియర్స్ ది స్టోరీ ఆఫ్ దళిత్ చీఫ్ సెక్రటరీ. ఓకే, ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ అతను కాకి మాధవరావు అతను రాయడం జరిగింది. ఏ బ్రేకింగ్ బ్యారియర్ దళిత ప్రధాన కార్యదర్శి కథ అనే ఒక బుక్ రాశారు కాకి మాధవరావు గారు అనమాట. ఇది నా జనవరి 3 కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.